హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో వంకాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా కడాయిలోకి కొన్ని పల్లీలని తీసుకొని చిన్న మంట పెట్టి వేయించుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి వేసుకొని టమోటోలు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని టమోటోలు మెత్తబడేంత దాకా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత 4 వంకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. వీడియో చూస్తూనే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండుని తప్పకుండా వేసుకోవాలి. వేసుకుంటేనే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని దీంట్లోకి కొన్ని నీళ్ళని వేసుకుంటున్నాను నేను. నీళ్లు వేసుకొని ఇదంతా దగ్గర పడేంత దాకా, అంటే నీళ్లు ఎగిరిపోయేంత దాకా ఉడికించుకోవాలి. చివరిగా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని మూత పెట్టుకొని చిన్న మంట పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, నీళ్ళంతా ఎగిరిపోయి వంకాయలు కూడా మెత్తబడిపోయింది. వేయించుకున్న పల్లీలని మిక్సీ పట్టుకోవాలి. అదే మిక్సీలోకే వంకాయలని వేసి పచ్చడిని కచ్చా పచ్చాగా మిక్సీకి వేసుకోవాలి. అంతే, చాలా రుచిగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయింది.